తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్కడెక్కడ తీసుకొస్తాడు, ఎటు పోతున్నావు అర్థం కాదు. అంటే నిజంగా నాకు అర్థం కాలేదు విషయం ఏంటంటే అసలు ఏంది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంది అంటే, మీరు హీరోలలో లవర్ తోని సెంటిమెంట్ ఉంటేనే చూసే రోజులు హీరోలు, కానీ నానమ్మతోని సెంటిమెంట్ అంటే అది కొద్దిగా ఓల్డ్ ట్రాప్ అంత ఫీలింగ్ అయితే కలిగిందని వాస్తవం చెప్పాలంటే. సో ఇది మళ్ళీ ముగ్గురు హీరోలను పెట్టారు, మళ్ళీ పార్ట్ 2 అంటున్నారు, ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక చెప్తా, మారుతి గారు అయితే అన్యాయం చేశారు, నిజంగా కంప్లీట్గా అన్యాయం చేశారు. సో అంత పెద్ద స్టాండర్డ్ ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి మంచి అవకాశం వచ్చినప్పుడు ఎట్లా వాడుకోవాలి, ఎంత గొప్పగా వాడుకోవాలి, కలికి చూడండి ఒకసారి ఎట్లా ఉందో, స్పిరిట్ చూడండి ఎట్లా ఉండిపోతుందో, అట్లా తీయాలి. కానీ ఈ రకంగా తీయడం అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ విజువల్స్ అదుకుంటే బాగుంది, స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు. నాకైతే అది ఫ్యాన్ చాలా డిసప్పాయింట్ అనిపించిన విషయం ఏంటంటే, సో రొటీన్ గా అనిపించింది, కొత్తగా అనిపించలేదు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, అది నిజంగా చెప్పాను, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అది అదే చాలా గొప్ప అవకాశం మారుతి గారికి, మంచి గొప్ప అవకాశం, సరిగా వాడుకోలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో జోకర్ కి పెట్టి పార్ట్ 2 తీస్తా అంటాడు. సో ఆ రకంగా మేము వాస్తవంగా అయితే ముగ్గురు అవసరం లేదు, ఒకళ్ళు చాలు. ఒక్కళ్ళని చాలా నిధి అగర్వాల్ చూడు, తను చాలు సినిమాకి, నీకు అవసరం లేదు సినిమా. ఎట్లా పోతుందో అర్థం కాదు. స్టార్టింగ్ సంజయ్ దత్త వస్తాడు, పాటలు వస్తుంటే స్టార్టింగ్ సీన్ ఉంటాడు అన్న, ఖర్చు పెట్టుకుంటూ ఫైట్ చేస్తుంటాడు, సీరియస్ సీన్ అది. నెక్స్ట్ పాట వస్తుంది, ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఏంది సీన్ ఏంది అర్థం కాదు, మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇంటి వరకు ఒక సెకండ్ హాఫ్ వచ్చరికి ఒక్కడే నా సినిమాలో విజువల్స్, ఆ ముసలితో ఫైట్ సీన్స్ తప్ప మరి ఏం కనిపించలేదు నాకు. అఖండతో భారీ విజయం సాధించారు తమను, మరి దీన్ని ఎందుకు చెడగొట్టడం మ్యూజిక్ అయితే నిజంగా మీరు తమను కానీ మారుతి కానీ చాలా మోసం చేశారు. ఎవరైనా కొట్టారా తమను కొట్టడం తెలియదు అన్న, మరి ఆయన ఫిల్మ్స్ పడలేవు ఏమో తెలియదు, కానీ తనైతే అన్యాయం చేశాడు. సో బీజం అయితే కొన్ని సీన్స్ బాగా అనిపిస్తుంటాయి, మళ్ళీ ఆ ఏడ్చే సీన్లకేమో మాస్ పెడతాడు, మాస్ పెట్టడానికి ఏడ్చేవాడు పెడతాడు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఎట్టి చెప్పాలంటే. భారీ అంచనాలు పెట్టుకొని పోయారు కానీ డిసప్పాయింట్ అయ్యారు. మిగతా వచ్చే సినిమాల మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మేబీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను నేను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్లకు అందరికి, మీరు పార్ట్ 2 తీయాలి, పార్ట్ 2 తీయాలి, డైరెక్ట్ పార్ట్ 2 పెట్టుకోండి సినిమా పేరు. పార్ట్ 2 తీయాలనే ఉద్దేశంతో పార్ట్ 1 మొత్తం లేపేస్తున్నారు ఇక్కడ. చూసుకోండి, చాలా సినిమా పార్ట్ 2 ప్లాన్ చేస్తారు, పార్ట్ 1 దొబ్బుతుంది ఇక్కడ. సో పార్ట్ 1 దొబ్బితే పార్ట్ 2 ఎందుకు ఇక? సో పార్ట్ 2 అవసరం లేదు బ్రదర్. ఏదో బాహుబలి 1 అయింది, KGF 1 అయింది కదా, మీరు ప్రతి ఒక్కరు పార్ట్ 2 పెట్టుకుంటూ పార్ట్ 1 లేచిపోతుంది, ఎగిరిపోతుంది ఆడ కథమైపోయి. దయచేసి పార్ట్ 2 వద్దు మాకు, పార్ట్ 1 చక్కగా తీయండి, పార్ట్ 2 నచ్చితే మీరు అడుగుతాం, మీరు పార్ట్ 2 తీయండి. కానీ నువ్వు అడగ ముందు పార్ట్ 2 పెట్టుకోండి, ఎవరికి లాభం అది? సో 100% పార్ట్ 2 పెట్టుకోవడం వల్ల సినిమా నష్టపోతున్నాయి, దయచేసి అట్లా చేయకండి అన్న. తనకున్న స్టాండర్డ్ కు, తనకున్న వాల్యూకి, తనకున్న ఫేస్ వాల్యూకి మారుతో సంబంధం లేదు, తమతో సంబంధం లేదు. తన ఒక విజువల్ చూడనికే, ప్రభాసం చూడనికే 100% వాళ్ళు పెట్టిన కలెక్షన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కానీ మనం ఊహించినంత మట్ట కలికి లేపొస్తుంది, పుష్పం లేపొస్తా అంటే అదంతా వర్కౌట్ కాదనిపిస్తుంది అన్న. అర్థం కాలేదు. చిరంజీవి గారికి ఎటువంటి డోకలేదండి, ఎందుకంటే అనిల్ రావుపూడి గురించి తెలిసింది అందరికి. ప్రతి సంక్రాంతికి వస్తాడు, కొడతాడు పోతాడు, వస్తాడు కొడతాడు పోతాడు, ఆయనకి రొటీన్ అది కానవైతే తను ఎవడు ఆపలేడు. సో పోటీ ఎవరంటే మన అనిల్, ఆయన నండి పోలిశెట్టి, తను కూడా పాపం ప్రతి సినిమా కూడా ప్రతి హిట్ ఉంటుంది తనకి. సో తన కామెడీ టైమింగ్ బాగుంటుంది. సో వీళ్ళిద్దరికి పోటీ ఉంటుంది. రాజేసాబ్ అయితే డక్అవుట్ అయిపోయింది, కష్టం దాన్ని లేపడం. రవితేజ కూడా ఉంది, చెప్పలేం, కానీ ఏంటంటే అది కూడా భార్య భర్తలకు సంబంధించింది కాబట్టి. కానీ చెప్తున్నా అండి, మెయిన్ గా అనిల్ రావుపూడి యొక్క టైమింగ్ అసలు ఎవరు దొరకదండి అది. సో ఎట్లా క్యాచ్ చేయాలి, పదని ఎట్లా అటాక్ చేయాలని తనకు బాగా తెలుస్తాను కాబట్టి. సో నేను అనుకుంటా ఈ సంక్రాంతి విన్నర్ కాబోతున్నా మాత్రం అనిల్ రావుపూడి అనిపిస్తుంది నాకు. ఎంటర్టైన్ చేస్తారు, కానీ మీరు చూసారా నాగవంశి గారు ప్రెస్ పెట్టినప్పుడు మీకు కాలర్ ఎగిరినా అంటే కాలర్ ఇప్పుడు ఎగిరయ్యా మేలు ఎగిరేస్తా అన్నాడు. మేలే ఏమంటారు ఇండైరెక్ట్ గా, నేను మన ప్రసన్న నీళ్ళతో వచ్చి సినిమా కాలర్ చేస్తా, ఇప్పుడు సినిమాకి ఎగిరైనా అంటే నీ సినిమా మీద నీకు నమ్మకం ఉండాలి. సో నువ్వు ప్రజలకన్నా అట్లా హోప్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నవీన్ పోలిశెట్టి చాలా మంది అన్న కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరే ఉంటది. సో నిజంగా తన యొక్క ఫేస్ వాల్యూలో తెలిసిపోతుంది. సో ఎక్కువ ప్రమోషన్ మీ ఎక్కడ చూసండి, అనగానే ఒక రాజు పబ్లిసిటీ అయితే తక్కువ ఉందన్న, ప్రమోషన్ చేస్తారు కానీ పబ్లిసిటీ ఎక్కడ ఉంది? ఐఎమ్ ఆస్కింగ్ వేర్ ఇస్ పబ్లిసిటీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్. నువ్వు కాదు చెప్పు, పబ్లిసిటీ లేదు కాబట్టి దయచేసి ఇప్పుడున్న అయితే కేవలం అయితే మన బాస్ కి అయితే ఎటువంటి టెన్షన్ లేదు, చాలా సాఫీ వెళ్ళిపోతాడు. సో అనిల్ రావుపూడికి అయితే మంచి దారి దొరికింది అన్న. నిజంగా నాకు అనిపించింది అంటే ఇది వెంకటేష్ గారి సినిమా, మన మెగాస్టార్ సినిమా అర్థం కాలేదు. సో ఈ ట్రైలర్ లో అయితే మనకు కొన్నిసారి నయనతార వస్తుంది పోతుంది. సో నాకైతే కంప్లీట్ గా ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి, సెకండ్ హాఫ్ మొత్తం వెంకటేష్ ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దాం.